గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పిల్లలంతా కలిసి ఒక భక్తిని ఇక్కడికి వచ్చి చాటుకుంటున్నారు. సో అందరూ కూడా ఇక్కడ నిమజ్జనం చేయడానికి పేరెంట్స్తో పాటు పిల్లలు కూడా ఇక్కడ వచ్చారు. అందరికీ కూడా ఇక్కడ ప్రసాదం పంచుతున్నారు. ఒకసారి వీళ్ళందరితో ఒకసారి మాట్లాడదాం. ఏం చదువుతున్నాం? 8th క్లాస్. బాగా చేసుకున్నాం పండుగ. ఓకే, ఏం కోరుకున్నావు గణేష్? మంచిగా అందరూ వస్తారు ఇక్కడికి. ఓకే, సో హైదరాబాద్ వెళ్తారా ఇక్కడికి వస్తారా? ఓకే, 11 days బాగా ఎంజాయ్ చేస్తారా? పూజ బాగా చేస్తున్నారా? స్పాన్సర్ అంట ఇక్కడ పెద్ద చెప్పరా మాట్లాడరు. శౌర్య ప్రసాదం స్పాన్సర్ అంట ఇక్కడ పెద్ద మనిషి ఉన్నారు. మాట్లాడరు. శౌర్య. ఓకే, ఏం పేరు? శౌర్య. ఏ క్లాస్ చదువుతుంది? 6th క్లాసా? పూజ చేసుకున్నాం బాగా. ఏం కోరుకున్నావు? మళ్ళీ రావాలి. వినాయక చవితి ఎందుకు తిరుగుదా? ఏ కోరిక తిరుగుతుంది ఫస్ట్ నీకు? ఎలా ఉంది ఇక్కడ నిమజ్జనం? బాగుందా? అందరు నా ఫ్రెండ్సే. అందరూ నీ ఫ్రెండ్సేనా? ఓకే, రైట్. సో అందరి గురించి కోరుకున్నావు మరి, అందరూ బాగా చదువుకోవాలి అని. ఓ సూపర్ సూపర్. ఓకే, రైట్. నీ పేరేం పేరు నాన్న? నా పేరు సంజు. సంజు. ఓకే, నువ్వే క్లాస్ చదువుతున్నావు? నేను 5th క్లాసా? ఓకే, సో ఏంటి మొత్తం ప్రసాదం అంతా నువ్వే పంచుతున్నావు అందరికి? ఇందాక శౌర్య అని ఒకడు ఉన్నాడు కదా, వాడు కొంచెం పంచాడు, నేను కొంచెం పంచుతున్నా. ఓకే, ఎలా ఉంది పండుగ? బాగా చేసుకున్నారు? చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కి చాలా బాగుంది. ఇంకా గణేశుడు చాలా పెద్దది పెట్టాం లాస్ట్ ఇయర్ కన్నా. ఓ సూపర్ సూపర్. మీరు చెప్పండి, ఎలా చేసుకున్నారు పండుగ? చాలా బాగా చేసుకున్నాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తారా? ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తాం. ఎలా అనిపిస్తుంది? అంటే ఈ ఇయర్ కొంచెం గ్రహణం రావడంతో ముందుగానే అదొకటే డిసప్పాయింట్ అయ్యాం. మిగతా అంతా బాగుంది. మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. కోలాటము అన్నీ చేసాం. అపార్ట్మెంట్ ఏంటి బేసిక్గా 11 days చేస్తారా? 11 days. ఏంటి ప్రోగ్రామ్స్ 11 days అంటే ఏం చేస్తారు? లేడీస్ అందరం కుకింగ్ చేసుకోవడం, డ్యాన్సులు, డీజే అన్నీ బాగా ఎంజాయ్ చేస్తాం. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. గేమ్స్ అన్నీ ఉన్నాయి. కోలాటం చేసాము. పిల్లలు అన్నిటికీ గేమ్స్, గిఫ్ట్స్ అన్ని కుంకుమ పూజ చేసుకున్నాం. గెట్ టుగెదర్ అయ్యాం. 11 days గెట్ టుగెదర్. ఇది 11th day నిమజ్జనానికి వచ్చాం. ఇక్కడే 12 years ఇక్కడే ఉంటున్నాం. 12 years చేసుకుంటున్నాం అందరూ సరదాగా. ఫ్యామిలీ అంతా ఈ 11 రోజులు మొత్తం అందరు దిగుతారండి అపార్ట్మెంట్స్లో. అపార్ట్మెంట్ కల్చర్ అని అందరు మాట్లాడతారు, కానీ ఈ నవరాత్రులు, ఈ గణపతి నవరాత్రులకు మాత్రం అందరూ ఫ్యామిలీస్తో చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికే అండి 15 years అవుతుంది ఆల్మోస్ట్. చాలా బాగా జరుగుతుందండి. చాలా బాగుంటుంది రెస్పాన్స్ అంతా బాగుంటుంది. ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తోటి చాలా బాగా ర్యాపో పెరుగుతుంది. ఈ 9-10 days కానీ మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. కొత్త కొత్త ఫ్రెండ్స్ బాగా డెవలప్ అవుతూ ఉంటారు. కొత్త కల్చరల్ యాక్టివిటీస్ తెలుస్తూ ఉంటాయి. మన రిలీజియస్ అన్ని స్పిరిచువల్ బెనిఫిట్స్ అంతా బాగుంటాయి అన్నమాట. యాక్చువల్గా పిల్లలకి మన సంస్కృతి సంప్రదాయాలు నేర్పించడానికి ఇటువంటి పండుగలు కొంచెం ఎక్కువగా ఉపయోగపడుతుంది. కంపల్సరీ ఇట్లాంటి ఫెస్టివల్ ఇయర్కి 1 time ఆర్
2 times అన్న, ఇదే కాదు లైక్ దసరా లేకపోతే ఇంకొకటి సంక్రాంతి అట్లా కంపల్సరీ అనేది మనం ఒక దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. సో దట్ పిల్లలందరికీ మన కల్చరల్ యాక్టివిటీస్, మన స్పిరిచువల్ అన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. నా పేరు వెంకటాచార్య అండి. మేము సిరి రెసిడెన్సీ సాయిబాబు నగర్ కాలనీ కుక్కట్పల్లిలో ఉంటాం. మేము ఇది 12వ సంవత్సరం మేము ఇప్పుడు వినాయక చవితి చేస్తుంది. చాలా బాగా మంచిగా చేసుకుంటాము. అంత భక్తిభావంతో ఇవాళ 11 days ఇవాళకి ఎవ్రీడే మనం మార్నింగ్ ఈవినింగ్ పూజా కార్యక్రమం, పిల్లలు కూడా చాలా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఫ్యామిలీస్ అందరూ గ్యాదర్ అవుతారు. ఇది లైక్ ఒక గెట్ టుగెదర్ లాగా, స్పిరిచువల్ మోడ్లో గెట్ టుగెదర్ లాగా మేము కనెక్ట్ అవుతున్నాం ఎవ్రీడే. చాలా బాగా చేసాము ఫెస్టివల్. 12వ సంవత్సరం ఇది. పిల్లలు భక్తి మార్గంలో పిల్లలందరూ కూడా ఈ 11 రోజులు కూడా చాలా ఎంజాయ్ చేశారు. మంచిగా కీర్తనలతోటి మా అపార్ట్మెంట్లో మేము హరినామ సంకీర్తన కూడా పెట్టాము ఈ సంవత్సరము. మంచిగా బాగా జరిగింది. ఎక్కువగా పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. పిల్లలు మామూలుగా చెప్తే మామూలుగా పూజకి రమ్మంటే రారు, కానీ ఈ టైంలో అయితే డెఫినెట్గా వాళ్ళు ట్యాబ్లు, ఆ ఫోన్లు పక్కన పెట్టేసి మన సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ కూడా ఫాలో అవ్వడానికి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే శ్రీమద్ భాగవతం రచించింది కూడా మన వ్యాస మహర్షి చెబితే వినాయకుడు రాశాడు. ఇది చాలా మందికి తెలియదు ఇది. ఓకే, ఇలాంటివన్నీ ఏంటంటే పిల్లలకి మనం నేర్పించాలా. ఈ ఏజ్లోనే వాళ్ళు ఇట్లాంటివన్నీ తెలుసుకుంటే కనుక మంచి పౌరులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.